Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే వాదన ప్రతిరోజు వినిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని అటవీ శాఖ అధికారి మనతో పాటు ఉన్నారు, వారిని అడిగాను. సార్, ఇవాళ ఏనుగుల సంచారంతో అటు తిరుమల ఘాట్ రోడ్లోనూ అలాగే నాటకదారులను భక్తులు ఇబ్బందులు పడుతున్నారనే వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం సార్? ఏంటి వాటి మీద ఎలాంటి చర్యలు ఏమైనా చేపడుతున్నారు ఏంటి సార్? ఈ ఏనుగుల గుంపు సుమారుగా ఒక 13 ఏనుగులు ఉన్నాయి. అందులో ఒక 2 గున్న ఏనుగులు, కాఫ్స్, అట్లాగే ఒక సబార్డినేట్ ఎలిఫెంట్ కూడా ఉంది. ఇవి మనకి అన్నమయ్య కాలిబాట రూట్లో ఉన్న సత్రాలు, అట్లాగే మన పార్వతి మంటపం, తర్వాత అక్కడ ఉన్న శ్రీగంధం ప్లాంటేషన్లు, ఆ ఏరియాలో కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ గుంపు నిన్న రాత్రి సుమారుగా ఒక 6:30-7 గంటలకు నిన్న సాయంత్రం మన ఎలిఫెంట్ ఆర్చ్, అదే 7th మైలు నరసింహస్వామి టెంపుల్ మధ్యలో మన ఫస్ట్ ఘాట్ రోడ్లో కిందకి దిగే దారిలో బాగా దగ్గరగా వచ్చాయి. సహజంగానే అవి అటు ఇటు తిరుగుతున్నప్పుడు బాగా దగ్గరికి రావడం వల్ల చూసిన వాళ్ళు కొంచెం భయపడి మనం అలర్ట్ చేశారు. ఇమీడియట్గా టీటీడీ స్టాఫ్, అట్లాగే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, విజిలెన్స్ సిబ్బంది అందరం కూడా అక్కడికి వెళ్ళిపోయి సో వాటిని మళ్ళీ ఫారెస్ట్లోకి డ్రైవ్ చేసాం. ఆ డ్రైవ్ చేసేంత వరకు కూడా కొద్దిసేపు ట్రాఫిక్ని ఆపేసి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వాటిని డ్రైవ్ చేసిన తర్వాత అప్పుడే మళ్ళీ మనం క్లారిఫికేషన్ కూడా ఇచ్చాం. ఎవరు కూడా పిల్గ్రిమ్స్ భయాందోళనలకి గురి కావాల్సిన అవసరం లేదు, మేము వాటిని మానిటర్ చేస్తున్నాము, వాటన్నిటిని కూడా మనం మళ్ళీ ఫారెస్ట్లోకి డ్రైవ్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా ఎటువంటి భయానికి గురి కాకుండా, ఎటువంటి అపోహలకి కూడా అవకాశం ఇవ్వకుండా ఎవరిపాటికి వాళ్ళు ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. సార్, అభయారణాల్లో ఉన్నటువంటి జంతువులు ఇవాళ జనసంచారంలోకి వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి? అలాగే నిన్న ఘాట్ రోడ్లోకి రావడంతో టీటీడీకి ఎలాంటి సూచనలు సూచించారు? నిన్న ఘాట్ రోడ్లోకి రావటం అంటే అది కరెక్ట్గా మనకి అభయారణ్యానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎన్క్లోజర్కి బార్డర్ లైన్లోనే అవి వచ్చాయి. అదంతా కూడా అడవే కాబట్టి, పైగా అక్కడ అవ్వాచారి కోన ఉంది కింద. అవ్వాచారి కోనలో ఎప్పుడూ కూడా ఎలిఫెంట్స్ నిత్యం సంచరించేటువంటి ప్రాంతం. అక్కడ నుంచి అవి ఆహార అన్వేషణలో భాగంగా పైకి వచ్చాయి. సో అది సహజంగానే వస్తుంటాయి, పోతుంటాయి. కాకపోతే అది మనం ఈ వెహికల్స్, పిల్గ్రిమ్స్ తిరిగేటువంటి టైంలో రావడం వల్ల కొద్దిగా ప్యానిక్ అవ్వడం జరిగింది. సో అట్లాంటిది ఏం లేదని చెప్పేసి మనం క్లారిఫికేషన్ ఇచ్చాము. అవి ఏవి కూడా దాడి చేసేటువంటి ఎలిఫెంట్స్ ఏమీ కావు, సహజంగానే వచ్చాయి. మనం మళ్ళీ కేకలేసేసి కాసేపు ఆపేసి వాటికి పంపించేసిన తర్వాత అవి వెళ్ళిపోయాయి. అది రెగ్యులర్గా మనకి శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలో, అట్లాగే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో తిరిగేటువంటి రెసిడెంట్ ఎలిఫెంట్స్ హెడ్ అది. సో అంతే తప్ప అవేమీ జనావాసాల మీదకి వచ్చేసేసి దాడి చేసేటువంటివి కాదు. ఎక్కడైతే మనకి డిస్టర్బెన్స్ అనేది ఉంటుందో అటు నుంచి దూరంగానే వెళ్ళిపోవడానికి అవి ప్రయత్నం చేస్తాయి. దీనికి మళ్ళీ ఇటువంటివి లాంగ్ టర్మ్లో ఇటువంటి సమస్యలు రాకుండా చేయాలి అంటే వాటి యొక్క ఆవాసాన్ని మరింత మెరుగుపరచడం, అంటే హ్యాబిటాట్ ఇంప్రూవ్మెంట్ అంటారు. అక్కడే మనం ఇంకొన్ని ఫాడర్ స్పీసీస్ ఏవైనా వాటికి ఉపయోగపడేటువంటివి వేయమని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ అకేషియా ఆరికల్ ఫార్మిస్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అది వాటికి మేతగా పనికిరాదు, వాటిని తీసేసి ఫేజ్డ్ మేనర్లో అక్కడ బ్యాంబూ కానీ ఇంకేదైనా ఎలిఫెంట్స్కి ఉపయోగపడేటువంటి స్పీసీస్ ఏవైనా కూడా ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకొని వాటిని కనుక వేస్తే ఈ సమస్య అనేది మనకి ఫుట్పాత్ వైపుగా రాకుండా కూడా మనం చూడొచ్చు. అంతే తప్ప అవి జనావాసాల్లో కానీ టీటీడీ టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతంలో కానీ వచ్చేవి కాదు. ఇది మనము ఘాట్ రోడ్ కానీ లేకపోతే ఫుట్పాత్ అనేది మన సహజంగా ఉన్నటువంటి అభయారణ్యం మధ్యలో నుంచి వెళ్తుండడం వల్ల అది సాయంత్రం టైంలో, రాత్రి టైంలో అవన్నీ కూడా నాక్టర్నల్ కాబట్టి ఆ టైంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకొని మనం వెళ్తే సరిపోతుందండి. సరే, దీని పట్ల టీటీడీకి ఏమైనా సూచించారా? టీటీడీకి కూడా మేము చెప్తున్నాము, ఎందుకంటే భక్తులు వెళ్ళడానికి ఎటువంటి టైమింగ్స్ అనేవి మనం పెడుతున్నామో అట్లాగే కొద్దిగా టైమింగ్స్ అనేవి కొంచెం మార్చుకోగలిగితే యానిమల్స్ యాక్టివ్గా ఉన్నటువంటి టైంలో మనం రాకపోకలు అనేవి కొంచెం నియంత్రణ చేసుకోగలిగితే బాగుంటుంది. వీటి మీద మేము వైల్డ్ లైఫ్ అడ్వైజరీ కూడా ఇచ్చాము. మనం తర్వాత ఈవో గారిని కూడా కలిసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి యానిమల్స్కి కూడా మూవింగ్ స్పేస్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం, అలాగే భక్తులకి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం, అట్లాగే జాయింట్ కమిటీ అని ప్రభుత్వం ఏర్పరిచిన కమిటీ ఒకటి మనకి ఏప్రిల్ 1st వారంలో
ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళు ఎలివేటెడ్ వాక్వేస్ ఎలా కట్టాలి, తర్వాత బ్యారికేడింగ్ ఎక్కడ చేయాలి, అంటే వెళ్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం 7th మైల్ ఏరియా నుంచి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా ఒక ఎలివేటెడ్ వాక్వే అనేది ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదించారు. సో వాటికి సంబంధించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకొని దీని మీద త్వరగా వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేలాగా కూడా చేయమని చెప్పేసి మనకి ఆ మినిట్స్ కూడా వచ్చాయి. అవి కూడా మేము పంపించడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మేము టీటీడీ ఈఓ గారి దృష్టికి, అట్లాగే అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ చీఫ్ ఇంజనీర్ గారి దృష్టికి కూడా ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ చర్యలన్నీ కూడా త్వరగా చేపడితే ఇటువంటివి రాకుండా చేయొచ్చు. అట్ ది సేమ్ టైం హ్యాబిటాట్ ఇంప్రూవ్మెంట్ మెజర్స్ కూడా చేస్తే వాటికి ఇటువైపు రావాల్సిన అవసరం లేకుండా అక్కడే వాటికి ఇంకా కావాల్సినటువంటి ఆవాసాన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల కూడా ఇటువంటి రాకుండా చేయొచ్చు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే తిరుమల అటవీ ప్రాంతంలో ఏనుగుల ఆహారం కోసం అన్వేషణ చేస్తున్నాయే తప్ప అవి హాని చేసే యానిమల్స్ అయితే కావు అని చెప్పేసి పేర్కొంటున్నారు. ఆ దిశగా వాటికి ఆహారం ఉపయోగపడే చెట్లు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా అటు టీటీడీ మీద ఇటు ఫారెస్ట్ మీద ఉందని సూచించారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.